జేతవనం ప్రభాకర్ గారు, జేతవనం ప్రాజెక్ట్ వారిని వారి టీంని ఆహ్వానించుకుందాం. అలాగే మరి ప్రకృతి వాలి జగపతి రాజు గారిని కూడా ఆహ్వానించుకుందాం, రాయి జగపతి రాజు గారిని. ముందుగా మనం ప్రభాకర్ గారి ద్వారా సందేశం తీసుకుందాం. ఈ యజ్ఞం ఎంత అద్భుతంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. ఈ యజ్ఞం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో అందరి కళ ఒకటే, ఈ భూమి మీద అందరూ ఆనందంగా జీవించాలి, ప్రతి జీవి హాయిగా జీవించాలి. సో దానికోసమే ప్రతి పిరమిడ్ మాస్టరు రాత్రింబవలు దీనికోసం పనిచేస్తున్నారు. సో అందులో భాగంగా పిరమిడ్ జేతవనం కూడా నిరంతరం అక్కడికి వచ్చే ధ్యాన యోగులకు అందరికీ మరి చక్కగా అక్కడ అన్నప్రసాదం అందిస్తూ మరి ధ్యానం చేసుకోవడానికి నిరంతరం పిరమిడ్లు ఓపెన్ చేసి ఉంచుతూ, అలాగే వచ్చిన వాళ్ళకి ఉచితంగా వసతి అందిస్తూ మరి జేతవనం 86 పిరమిడ్లతో అద్భుతంగా అక్కడ నిర్మితమై ఉంది, ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో. అయితే ఈ క్షేత్రాన్ని మెయిన్ సంకల్పం పత్రిసారి యొక్క ఆశీస్సులు అయితే మా బ్రదర్ యొక్క సంకల్పం ఆ క్షేత్రం అంత పెద్దది కావడానికి. దీనికి పూర్తి సహాయ సహకారాలు మా వదిన, మా మేడం. వారు ఎవరు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, రాత్రి అర్ధరాత్రి వచ్చినా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ వేడివేడిగా భోజనాలు తయారు చేసి వండి పెడుతుంటారు. వాళ్ళే రూములు క్లీన్ చేస్తారు, వాష్రూమ్స్ క్లీన్ చేస్తారు. మరి ఇవన్నీ చేయడం వల్లనే అక్కడ వచ్చిన ధ్యాన యోగులకి చక్కగా ఉంటుంది. మా బ్రదర్ వచ్చి చెప్పేవాడు అనమాట, ఇక్కడికి ఏ మాస్టర్ వచ్చినా ఒక చక్రవర్తి లాగా ఉండాలి, వాళ్ళు అంత గొప్పగా చూసుకోవాలనేది మా బ్రదర్ యొక్క సంకల్పం. సో అంత అక్కడ చక్కగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సో మీరందరూ మీకు వీలున్నప్పుడల్లా అక్కడికి వచ్చి ధ్యాన సాధన చేసుకోండి. ప్రతి నెల మౌన ధ్యానం ఉంటుంది. అలాగే ఎప్పుడు వీలుంటే అప్పుడల్లా మీరు వచ్చి ధ్యాన సాధన చేసుకోవాలని. ప్రతి సంవత్సరం సంక్రాంతి ఎంతో అద్భుతంగా జరుగుతుంది, 13, 14, 15. సో ఆ యజ్ఞానికి కూడా మీరందరూ రావాలని కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి మా అలాగే మాస్టర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా జాతవనానికి క్లాప్స్ కొడదాం. పిరమిడ్ జాతవనాన్ని. సుధాకర్ శరీరంతో లేరు. సుధాకర్, ప్రభాకర్ ఇద్దరు మరి చిత్తూరు జిల్లాలో మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకి ఒక అద్భుతమైన వరాన్ని, జాతవనాన్ని ఇచ్చారు. ప్రతి సంక్రాంతికి అక్కడ 3 రోజులు యజ్ఞం జరగడం అదొక ప్రత్యేకత. అయితే ముఖ్యంగా ఈ బిడ్డలు, మాకు బిడ్డలే కదా, వీళ్ళు చేసే సేవ అద్భుతం. నేను చూస్తాను ఆ జాతవనంలో జరుగుతున్నప్పుడు, ఆ వంట గదులు అవి ఇంతమందికి చేసినప్పుడు ఏర్పాట్లు ఎలా ఉంటాయో, ప్రత్యేకమైన రూమ్లో కాకుండా హాల్లో పడుకుని ఉన్నారు. ఒకసారి చూస్తే ఎవరు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా అందరికీ ఆతిథ్యం ఇచ్చి వండి పెట్టడమే కాకుండా పాత్రలు చూసుకోవడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇంత గొప్ప సేవ చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. జాతవనం నుంచి ఎన్నో మనం నేర్చుకుంటాం. ముఖ్యంగా అక్కడ మౌన ధ్యానాలు జరుగుతున్నాయి. అలాగే బాల వికాస్ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. ప్రతి నెల వారం రోజులు మౌన ధ్యానం, రమణ సదన్. ఎంతమంది వచ్చినా ఉండడానికి కావాల్సిన వసతులు, ఒక స్వర్గం. మేము ఎప్పుడూ వెళ్తూ ఉంటాం. అలాంటి స్వర్గానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతా. ప్రభాకర్కి, సుధాకర్కి, ఆ ఫ్యామిలీకి, లలితమ్మకి, రాయనమ్మకి, ఆ బుడ్డాడు అటు ఇంత వెళ్ళాడు ఉండేవాడు. వాడు ఇప్పుడు ఇవాళ అక్కడ ట్రాక్టర్ నడిపేస్తాడు, అక్కడ వ్యవసాయం చేయిస్తాడు. అక్కడ ఒక గొప్ప గోశాల ఉంది. మహా అద్భుతం. జాతవనం అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒక అద్భుతమైన వరం. అక్కడ ముఖ్యంగా సుధాకర్ యొక్క సమాధి ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగిందో, ఒక 1000 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేలాంటి ఫౌండేషన్తో అద్భుతంగా అక్కడ శక్తిస్థల్ ఉంది. మన సుధాకర్ యొక్క శక్తిస్థల్ అక్కడ ఉంది. దాని అందరూ అక్కడ ధ్యానం చేయడం ఎంత బాగుందో. నాకు చాలా అనుబంధం ప్రభాకర్తో. ఎందుకనంటే ప్రభాకర్ చేసే అద్భుతం ఏంటంటే ఆయన దగ్గర ఉన్నదంతా ఉన్న ప్రాజెక్టులకి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ జరుగుతున్న యజ్ఞానికి కావాల్సిన పాత్రలన్నీ ఆయన ఇచ్చారు.
ఎక్కడో అడవిలో ఉన్న ప్రకృతి వ్యాలీకి వంట పాత్రలన్నింటిని పంపిస్తాడు. ప్రకృతి వ్యాలీకి పాత్రలు వస్తే ఎలా అవుతాయంటే తెల్లగా ఉన్న పాత్రలు నల్లగా అవుతాయి. ఎందుకంటే మేము అక్కడ కట్టె పుల్లలతో వండుతాం. ఏం కాదులేండి సార్ అని ప్రతి సంవత్సరం పంపుతాడు. ఒక గ్రేట్ వరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి సుధాకర్, ప్రభాకర్, ఈ ఫ్యామిలీ, జాతవనం మనకు ఒక అద్భుతమైన వనం. వారికి క్లాప్స్ కొడతా. మీ అందరికీ ప్రకృతి వ్యాలీ తరపున ఫిబ్రవరి నెలలో జరిగే మహాకర్ణ ధ్యాన మహాచక్రం, ఈ భూమి మీద జీవుల కోసం జరిగే మహాయజ్ఞం. ఈ భూమి మీద అనేక యజ్ఞాలు, యాగాలు జరిగినాయి. త్రేతాయుగం నుంచి చూస్తే రాజసీయాగాలు, ఎన్నో యాగాలు జరిగినాయి కదా. అవన్నీ ప్రపంచం బాగుండడం కోసం. కానీ ఎక్స్క్లూజివ్ జీవుల కోసం జరిగే యజ్ఞం జరిగే ఒక ప్రదేశం ఉంది. దాని పేరు ప్రకృతి వ్యాలీ. ఆ యాగం పేరు మహాకర్ణ ధ్యాన మహాచక్రం. పత్రిజీ ఆ నామకరణం చేసి ఆయన 5 ధ్యాన మహాచక్రాలకి వారు అటెండ్ అయ్యారు. స్వయంగా ఆయన ఉండి 10 రోజులు అక్కడ కార్యక్రమాల్లో ఉండేవారు. అలాంటి రావాలని కోరతా. ఇంకొక అనౌన్స్మెంట్, ఈరోజు నేను ప్రకృతి వ్యాలీ నుంచి రిజైన్ చేసి యూత్ కప్ చెప్తున్నా. ఉంటాం కానీ అక్కడ కంప్లీట్ ట్రస్ట్ అంతా కూడా యూత్ నిర్ణయించుకుని ఆ యూత్కి హ్యాండ్ ఓవర్ చేసి ఇది వెళ్ళగానే జరిగే కార్యక్రమం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల్లో అన్ని ప్రాజెక్టుల్లో ఇంక్లూడింగ్ పిఎంసి యూత్ రావాలని కోరుకుంటా. యూతే ఈ మూమెంట్ని మరింత కొత్త చైతన్యంతో, మరింత శాస్త్రీయంగా, మరింత అద్భుతంగా తీసుకెళ్లాలని కోరుకుంటా. ప్రకృతి వ్యాలీ నుంచి యూత్, కంప్లీట్ యూత్ నెక్స్ట్ ఇయర్ స్టేజ్ మీద అప్పుడప్పుడు కనబడతాం. యూతే అంతా ఉండాలి, వాళ్ళే నిర్దేశంలోనే జరగాలి. ఎందుకంటే ఈ డైరెక్షన్, ఇదే డైరెక్షన్ సరిపోదు, కొత్త డైరెక్షన్ కావాలా. రెబల్స్ రావాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న యూత్ అంతా యజ్ఞాలు, యాగాలు నిర్వహించడం మీరే చేపట్టాలని కోరతా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నిజంగా సీనియర్ మాస్టర్స్ అంటే ఎంత 2 ముక్కల్లో క్లుప్తంగా ముగించి ఆయన ఏం చెప్పాలనుకున్నారో అద్భుతంగా చెప్పారు. జాతవర్ణం ప్రభాకర్ గారి గురించి జస్ట్ ఒక మాట. 9 రోజులు నేను బాల వికాస్ సమ్మర్ క్యాంప్ అక్కడ చేసినప్పుడు నిజంగా ఒక ఇంటికి మనం పుట్టింటికి ఎలా వెళ్తామో అంత చక్కగా ఇందాక వారు చెప్పినట్టుగా మంచిగా వారే భోజనాలు పెడుతూ ఈ పిల్లలంతా అక్కడ మిగతా వచ్చే వాళ్ళకి చాలా అద్భుతంగా చూసుకుంటూ పత్రిజీ కలలుగన్న ప్రపంచం ఒక బిట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ ఉచిత అకామిడేషను, ఉచితంగా ఆహారము, స్వయంగా ప్రేమగా వారే అర్ధరాత్రి అపరాత్రి అనుకున్న చేయడము. థ్యాంక్ యూ ప్రభాకర్ అన్న. పిరమిడ్ సొసైటీకి మీరు ఒక వజ్రం. నా పేరు నందకుమార్. నేను పిరమిడ్ జాతవరం నుంచి వచ్చినాను. నేను సుధాకర్ వాళ్ళ అబ్బాయిని. ఇట్లా సంక్రాంతి జరుగుతుంటే ఇట్లా అందరూ జనాలు అందరూ ఒక గ్రూప్గా ఉంటే అది ఒక ఆనందము. డాడీ ఎప్పుడు చెప్పేవాడు, అందరూ ఒక గ్రూప్గా ఉంటే అది ఒక శక్తి అని చెప్పేవాడు బాగా. అందరూ ఖచ్చితంగా రావాలి సంక్రాంతి సంబరాలకి. అలాగే మౌనదానం ఖచ్చితంగా ఎవ్రీ మంత్ 23 నుంచి 29 దాకా ఎవ్రీ మంత్ జరుగుతుంది. అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. 2012లో ప్రభాకర్ పత్రి సార్ని తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ముగ్గురమే వెళ్ళాం. నేను, మదనపల్లి కిష్టప్ప, ఆంజనేయుల నాయుడు. పిరమిడ్ ఓపెన్ చేసినాక ఆ ప్రదేశాన్ని పత్రి సార్ చూసి ఓపెన్ చేసినాక మా సైట్లో ఒక చిన్న పిరమిడ్ ఉంది, దాన్ని కూడా చూడండి సార్ అంటే పొలాల్లో పోయినాం. పొలాల్లో పోయి ఒక 5 మంది అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రదేశాన్ని సార్ చెప్పారు, ఇది గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం అవుతుంది అనేసి ఆ రోజే చెప్పడం జరిగింది పత్రి సార్ 2012లోనే. అప్పుడే చూసేశాడు సారు. ఆ తర్వాత వాళ్ళు పడిన కష్టాలంతా ఇంత కాదు. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కళ్ళారా చూశాను కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ బొట్టు చైన్ ఉన్నటువంటి బంగారు బొట్టు చైన్కి పసుపు బొట్టు చైన్ వేసుకొని బంగారు కుదపెట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టినటువంటి ఘనత కూడా వారికి ఒత్తురు గట్టిగా చప్పలు కొట్టుకుంటూ. మరి పిఎస్ఎస్ మూమెంట్లో ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం, మరొక హిమాలయాలు జీతవనం. ఎవరికైనా ఎప్పుడైనా వెళ్ళి సాధన చేసుకోవాలి బాగా అనుకుంటే మన పుట్టింటికి వెళ్ళిపోయినట్టుగా మనం జీతవనంకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉండేటువంటి వీరి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైనా అతిథులు వెళ్ళారు అంటే కంపల్సరిగా అందరూ తిన్న తర్వాతనే వాళ్ళు తింటారు. ఇది వాళ్ళలో ఉండేటువంటి ఒక గొప్ప విశేషం. కాబట్టి ప్రభాకర్ మరి జీతవనం తరపు నుంచి వయసులో చిన్నవాడు అయినప్పుడు కూడా మేము ఇప్పుడు ఈ సంవత్సరం 2వసారి ఇక్కడ యజ్ఞం చేస్తున్నప్పుడు గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా మనం ఏదైతే మనం వంటలు తయారు చేస్తున్నామో ఆ పాత్రలన్నీ కూడా అంటే పెద్ద వస్తువు దగ్గర నుంచి చిన్న వస్తువు వరకు జగ్గులు, మగ్గులు, కార్పెట్స్, వంట సామాన్లు, గరిటెలు, గ్లాసులు A to Z
బాబాయ్ నేనున్నాను, మన సామాన్లను మీరు వాడుకోండి అని చెప్పేసి అని విశాల హృదయంతో ఇవ్వటం వలన మనకి ఈ జరుపుతున్నటువంటి యజ్ఞంలో వారి యొక్క సహకారంతో మన స్వచ్ఛమైనటువంటి మన ప్యూర్ వెజిటేరియన్ వంట పాత్రలు వంట కాబడుతుంది. వారు ఆ విశాల హృదయంతో సహకరించినందు వలన మనకి ఎంతో మేలు జరుగుతుంది. అలానే పిఎంసి మేనేజ్మెంట్ తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ. వీళ్ళని సన్మానం చేసుకునేదానికి మన మహతి ఆడిటోరియం ఒక పేపరు ఒక దశలో వచ్చి ఆగిపోయింది. అతను నా చిన్ననాటి స్నేహితుడు ఆ పేపర్ని కదిలించేదానికి 2 రోజులు అతను పడిన పాటలు అంతా ఇంత కాదు. జీవన్ బాబు గారు టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. సార్ని వేదిక మీదకి వచ్చి వీళ్ళని సన్మానం చేసేందుకు కోరుకుంటున్నాం. बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.